పూజ స్టార్ట్ అవ్వకముందే కవర్ రెడీ చేసుకున్నారు పంతులు గారు. హలో అండి. ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు ఈవినింగ్ దేవుడు అంటే ఇది రేపు పోస్ట్ చేస్తా. సో, రేపటికి నిన్నటి వీడియో అవుతది కదా! సో, నిన్నైతే నేను పూజ చేశానండి వినాయకుడికి. ఈవినింగ్ అనుకుంటా మన గల్లీలో గణపతి వినాయకుడికి. సో, థర్స్‌డే వచ్చేసి ఆహ్, కుంకుమ పూజ జరుగుతుంది. పైగా దీపారాధన అంట. సో, అందుకనే థర్స్‌డే పూజ అవ్వదు. అండ్ ఫ్రైడే వచ్చేసి వసంత పూజ జరుగుతుంది. సో, సాటర్‌డే ఫైనల్‌గా అనిపేస్తున్నారనమాట. సో, ఈవినింగ్ అలా ఏదో దైవ దర్శనం అనేది మనకి కలిగింది. సో, ఇంకా ఆ ఛాన్స్ ఎందుకు మిస్ చేసుకుందామా అని టకటక అన్ని ప్రసాదాలు రెడీ చేసుకున్నానండి. అండ్ కిడ్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. వీళ్ళైతే మా వీధిలో పిల్లలండి. నా కిడ్స్ అంటే చిన్న పిల్లలు ప్రసాదాలకి భయపట్టేస్తారు కదా! అంటే టైం కుదరొచ్చు, కుదరకపోవచ్చు. సో, చాలా సింపుల్‌గా నేను బఠానీ అండ్ కాబోలి శనగలు అండ్ అటుకు, బెల్లం ఏదైతే మనం మనస్ఫూర్తిగా దేవుడిని నమ్మి పెడతామో అదే దేవుడు మహాప్రసాదంగా తీసుకుంటాడు. సో, మన మనసు నిర్మలంగా ఉంటే ఆటోమేటిక్‌గా అంతా మంచే జరుగుతదండి. సో, ఇక్కడైతే నేను 108 పు పువ్వులతో పూజ చేస్తున్నాననమాట. 108 మంత్రాలతో అదే పేర్లుంటాయి కదా! నామాలతో జపం చేయమన్నారు. సో, అలాగా అదే అవుతుంది పూజ కూడా. సో, 108 పేర్లంటే ఆ గణనాథుడిని ఎంత కొలిచాలి చెప్పండి. సో, ఫైనల్‌గా అదయిపోయినాక దీపం వెలిగించి ధూపం అనేది వెలిగించమన్నారు. సో, చిన్న బుజ్జి గణపయ్యకే కాకుండా పైన విగ్రహానికి కూడా ధూపం అన్నది పట్టించమన్నారనమాట. సో, అలా జరిగింది. సో, మన లైఫ్‌లో ఎన్ని విఘ్నాలున్నా కూడా దేవుడు ఆటంకాలు లేకుండా విఘ్నాలన్నీ తొలగించాలని ఆ బుజ్జి గణపయ్యని కోరుకుంటున్నానండి. నా లైఫ్‌లో అయితే ఊహించిన ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి. సో, ఫర్దర్‌గా కూడా అవి జరగకుండా ఒకవేళ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు మనస, వాచ, కర్మణ దేవుడు మంచి బుద్ధిని, మంచి బలంని అంటే మానసిక బలాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానండి. సో, మీరందరూ కూడా మంచే జరగాలి. మంగళహారతి తీసుకోండి ఇట్లానే. సో, అందరమీ మంచిగా ఉండాలి. మంచి మార్గంలోనే ఉండాలి. సో, ప్లీజ్ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ జై బోలో గణేష్ మహారాజ్‌కి అని ఒక్కసారి మీ మనసులో అయినా తెలుసుకోండి. మీరందరూ కూడా మంచిగా ఉండాలని ఆశిస్తున్నాను. సో, నేనే మీ గౌరి. మీతో నా ముచ్చటైతే ఈరోజు ఇదేనండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్ట్.